అదేవిధంగా వారితో పాటు వైస్ చైర్మన్ మళ్ళీ సభ్యులు ఉన్నారు. తప్పనిసరిగా గతంలో బోధన్ మార్కెటింగ్ ఎలా డెవలప్ చేశారో ఆ విధంగా డెవలప్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనం స్టాక్ పెట్టుకున్నా దానికి ఇంట్రెస్ట్ తక్కువ పర్సెంట్కి 25%కు ఇంట్రెస్ట్తో సహా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అన్ని సౌకర్యాలు చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వం రైతులు బాగుంటే మనమందరం బాగుంటామన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం గతంలో లోను మాఫ్ చేయకుండా కేవలం ₹1,00,000 4 సార్లు ఇన్స్టాల్మెంట్ బేసిస్ చేశారే. రైతులు ఇంట్రెస్ట్ కట్టలేక వడ్డీలు కట్టలేక ఏదైతే మనకు నాబార్డ్ సబ్సిడీస్ వస్తాయో అవన్నీ రాలేక మరి రైతులకు 11-12% అంటే ₹14 ఇంట్రెస్ట్ కదా తీసుకోవాల్సి వచ్చింది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని కేవలం నువ్వు లోన్ అన్ని మాఫ్ చేస్తే ఒక సిస్టంలో పెడితే నాబార్డ్ సబ్సిడీ కానీ స్టేట్ సబ్సిడీ కానీ ఆ 6% పోయిన తర్వాత కేవలం 50 NPకే 6%కే ఇంట్రెస్ట్కు రైతులకు వస్తాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోన్ మాఫ్ చేస్తామని ఎప్పుడు పడింది. తప్పనిసరిగా లోన్ మాఫ్ చేశాం. సమస్యలు వస్తూ ఉన్నాయి. 2 లక్షల వరకు కూడా కొద్ది ఫ్యాన్ వేస్తే 2 లక్షల వరకు కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా రైతులకు ధైర్యంగా ఉండమని చెప్తా ఉన్నాం. మీ గురించి ఎంత ఆలోచించడం అంటే ఒక భార్యాభర్తల పేరు పైన కూడా లోను తీసుకుంటే గత ప్రభుత్వాల లెక్క ఒక్కో భర్త పేరు మీద 90, భార్య పేరు మీద 50-60 తీసుకుంటే ఎవరినో ఒకరిని మాఫ్ చేస్తే తక్కువలకు 2 వాళ్ళకి మాఫ్ చేయకపోతుంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎక్కడన్నా 2 ఉన్నా 2 లక్షల లోపల వచ్చినా ఆ 2 కూడా మిక్స్ చేస్తూ ఉన్నాము, కలుపుతూ ఉన్నాము, కలిపి బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాము. ఇవన్నిటికీ ఒక సిస్టమ్. బ్యాంకులలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. మన దగ్గర కెనరా బ్యాంకులో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, రెక్టిఫై చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అదేవిధంగా చాలా గొప్ప మనసుతో బీదవారికి ఇచ్చే తెల్లకాడు బియ్యం తీసుకోకుండా తెల్లకాడు లేని వాళ్ళకు కూడా లోను రాలేదు మనం భయపడతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా తెల్లకాడు వైట్ కార్డు లేని వాళ్ళకు కూడా లోన్ వస్తుంది. దానికి దీనికి లింక్ లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి నిన్ననే 2-3 రోజుల నుంచి కలెక్టర్ గారు నేను చెప్పిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ తహసీల్దార్లకు కానీ విలేజ్ పోండి, ఎక్కడ వల్ల ఏం సమస్యలు ఉన్నాయో వినండి, ఆ సమస్యలు తీసుకురండి, మనం ఏ విధంగా పరిష్కరిస్తే బాగుంటుందని ప్రభుత్వంకి ఇచ్చిన తర్వాత పరిష్కరిస్తున్నాము. డాక్టర్ అవన్నీ చేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా మీరు ధైర్యంగా ఉండండి. ఎక్కడైతే మేము చెప్పినామో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ముఖ్యమంత్రి గారు చెప్పిందో ఆ లోన్స్ అన్ని మాఫ్ వస్తాయి. కానీ తొందరపడకుండా ప్రాసెస్లో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని గుర్తించడానికి కూడా రోజొకటి మాకు వస్తూ ఉంది. గుర్తించడానికి కూడా కారోబార్లని మన గ్రామ పంచాయతీలలో కారోబార్లు ఉంటారు కదా, వాళ్ళని కూడా యూజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ విధంగా తప్పనిసరిగా ఇది ఎందుకు మార్కెటింగ్ కమిటీ
ఒక సభ్యులను వేసాం, చైర్మన్ వేసాం. ధైర్యంగా ఉండండి. లోన్స్ వస్తాయి, కెనరా బ్యాంక్ వస్తాయి, వేరే బ్యాంక్స్ వస్తాయి. కొందరు దుర్మార్గులు ఇంతదాకా ఆలోచిస్తున్నాం. ఎక్కడైనా మన దగ్గర లేరు, కానీ ఎవరో లోను తీసుకొని అవసరం లేక ఇబ్బంది పడుతూ బయట పోయారు. దుబాయ్ ఇంకోటి పోతే అది కూడా నేను చెప్తా ఉన్నాను. నిన్న నుంచి ప్రయత్నం చేస్తా. భార్య పేరు మీద లోన్ ట్రాన్స్ఫర్ చేసిపోయారు. ఆ లోన్ కూడా మాఫీ చేస్తే వాళ్ళు కొట్టగలవాకనే బయట పోయింది. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా పరిశీలించాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాం. ఈ పనికిరాని దద్దమ్మలు 10 ఏళ్ళు ఏం చేయక రోడ్ల మీద చెప్తా ఉన్నారు. వాళ్ళకు అడగండి గట్టిగా, మీరు చెయ్యక మీరు సిస్టమ్ అంతా జడగొట్టారే, దానికి ఇంత ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా సెక్రటరీలు కూడా కోఆపరేటివ్ సొసైటీలో వేరే వాళ్ళ మీద లోన్ లేపారు. అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా రైతులకు మీరు ధైర్యంగా ఉండండి, అన్ని లోన్ వాపస్ చేయాలి. మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను. సెక్రటరీ గారు దానికి కమిటీ ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్లో ఎలా ఉందో, రిజర్వేషన్లో మహిళలు ఉంది, ఈ కాస్ట్ వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వాలని ఉంది. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మా చైర్మన్ అభ్యర్థిగా మహిళలకు ఇవ్వాలని ఉంది, వైస్ చైర్మన్గా ఇవ్వాలని ఉంది. అదేవిధంగా ఒక 10 సభ్యులు 10 మెంబర్స్ సభ్యులుగా ఆల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికీ చూసుకుంటూ, అదేవిధంగా బిజినెస్ ప్రాబ్లం కూడా ఒక రైస్ మిల్లు మాది ఉండాలి, ఒక సొసైటీ చైర్మన్ ఉండాలి. ఏది మన సొసైటీలు ఉంటాయి కదా, గ్రామ కోఆపరేటివ్ సొసైటీ. ఈ విధంగా అందరూ కలిసి 18 సభ్యులు ఉన్నారు. అందరినీ పేర్లు ఇచ్చాం, ఆర్డర్స్ వచ్చినాయి. ఆర్డర్స్ ప్రకారము ఇవాళ చైర్మన్గా ఓటు తీసుకున్నాం. దామోదర్ గారు వేదిక ప్యాసింగ్ అవసరంగా మనం చేస్తున్నాం. సంధ్య పోదన్ మున్సిపల్ చైర్పర్సన్ పద్మావతి గారు వేదిక ప్యాసింగ్ అవసరంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ తారపి రమదాన్ గారు వేదిక ప్యాసింగ్ అవసరంగా కోరుతున్నాం. ఆర్డీఓ బోధన్ గారు వేదిక ఆశీర్వాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఏసీపీ గారు బోధన్ గారు వేదిక ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ శ్రీ సంతోష్ గారు వేదిక ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాం. నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ చీలా శంకర్ గారు వేదికపై ఆశీర్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మీరాటి సాయన్న గారు, కుర్రోలా శ్రీనివాస్ గారు, సలీం బేగ్ గారు
అదేవిధంగా ఆవుల బాలకృష్ణారెడ్డి గారు, చీకోటి అంజయ్య గారు, కరటూరి సత్యనారాయణ గారు అందరూ డైరెక్టర్లు వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బోధన్ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీ వి రామరాజరావు గారు వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు నేడు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో భాగంగా మొదటగా చైర్పర్సన్ గారికి డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ గజానంద్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. శుభాభివందనలు తెలియజేస్తూ చైర్మన్ గారి ప్రమాణ స్వీకారాన్ని కొనసాగిస్తున్నాం. శ్రీమతి అంకు సంధ్య భర్త అంకు దామోదర్ అను నేను బోధన్ గ్రామం మరియు మండలం నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు నెంబరు 617 వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ 12/8/2024 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ బోధన్ నందు చైర్మన్ గా నియమించబడిన ప్రకారము నేను తేదీ 22/8/2024 రోజున పదవి స్వీకారము చేయుచున్నాను. తెలంగాణ మార్కెట్ల చట్టం 1966 ప్రకారముగా నా యొక్క సభ్యత్వ విధులు సక్రమంగా నిర్వర్తించదనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. శంకర్ తండ్రి చీల నాగప్ప నేను కుంసా గ్రామం సాలూరా మండలం నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు నంబర్ 617 వ్యవసాయ మరియు సహకార శాఖ తేదీ 12/8/2024 ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ బోధన్ నందు వైస్ చైర్మన్ గా నియమించబడిన ప్రకారము నేను తేదీ 22/8/2024 రోజున పదవి స్వీకారం చేయుచున్నాను. తెలంగాణ 1966 ప్రకారంగా నా యొక్క సభ్యత్వ నిధులు సక్రమంగా నిర్వర్తించదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా వాసిని తెలంగాణ ప్రభుత్వం 617 వ్యవసాయ మరియు సహకార తేదీ 12/8/2024 ద్వారా వ్యవసాయ మార్కెట్ నేను తేదీ 22/8/2024 పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గౌరవనీయులైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఉర్దూ కమిటీ చైర్మన్ తాహిర్ బిన్ సార్ గారికి మరియు మన బోధన చైర్పర్సన్ తోము పద్మా శరత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులకు మరియు కాంగ్రెస్ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సార్ గారు మా పైన ఎంతో నమ్మకంతో మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు. వారి నమ్మకం ప్రకారం అంతే నా యొక్క బాధ్యతను నెరవేరుస్తాను. నా విధి నిర్వహణలో ఏ
ఇక్కడ మా డైరెక్టర్ కానీ ఎవరితో ఏదైనా సలహాలు సందేహాలు నా పనిలో నిర్వర్తనలు ఏదైనా అవసరమైతే తప్పకుండా వారి యొక్క సలహాలను సూచనలు తీసుకుంటానని నేను తెలియజేస్తున్నాను. అలాగే నాకు ప్రతి ఒక్క విషయంలో నా యొక్క ఈ జర్నీలో ప్రతి ఒక్క విషయంలో నాకు సహాయపడిన నా అన్నలాంటి గంగాశంకర్ అన్న గారికి మరియు పంత నాగేశ్వర్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ఎప్పుడు ప్రోత్సహించి అన్ని నువ్వు చేయగలవు అని చెప్పే ఎప్పుడు ప్రోత్సహించే తండ్రి లాంటి పాషాబాయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సార్ మాపై పెట్టిన నమ్మకాన్ని నా యొక్క బాధ్యతను ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను నెరవేర్చడానికి సార్కి నేను తెలియజేసుకుంటున్నాను. ఇలా రైతులకు నాకు ఇలాంటి సేవ చేసుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు. అలాగే వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్పర్సన్ బాధ్యతలు చెప్పిన మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మాకు గురువు గారు అనేటువంటి మా సుదర్శన్ రెడ్డి గారు ఈ పదవి కట్టబట్టడం నాకు మా గ్రామ ప్రజానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఊన్సా కానీ కాజపూర్ కానీ అక్కడ ఒక బ్యాక్వర్డ్ ఏరియా అన్నట్టు ఊన్సా మండల కాజపూర్. అలాంటి పరిస్థితుల్లో మా సారు రైతుల పక్షాన కానీ ఇప్పటి వరకు చెరుకు విషయంలో కానీ రైతులకు ఏదైనా పంట నష్టం జరిగినా కూడా ఫస్ట్ మొదటగా గుర్తు చేసుకునేది ఊన్సా మండల కాజపూర్ ఈ గ్రామాలపైన చాలా దృష్టి పెట్టేవారు. ఎప్పుడు మన చెరుకు రైతుల కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది. అలాంటి చెరుకు రైతుల తరఫున పల్లెటూరులో నేను ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టినవాడు. అలాంటి నన్ను వ్యక్తిని ఒక మార్కెట్ కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకు మరొకసారి మా గురువు గారికి పాదాభివందనాలు చెప్తున్నాను. అలాగే నా జర్నీలో రాజకీయంగా రావడానికి నరేంద్ర అన్న, గంగాశంకర్ అన్న, నాగేశ్వరరావు అన్న ఫస్ట్ ఆశపడ్డ ఒక విషయంలో వైస్ ఎంపీగా అప్పుడే కావాలని మా గురువు గారిని కోరిన, కానీ అప్పుడు రాలేదేమో. సార్ దయ వల్ల ఇప్పుడు ఈ పదవి అనుభవిస్తున్నాను. అలాగే రైతు సోదరులు కూడా ఎప్పుడు మీకు ఎల్లవేళలా ఏదైనా సహాయ సహకారాలు ఉన్నారంటే మీతో పాటు నేను కూడా మన సహకారాన్ని విన్నవించుకుంటాను. రైతుల సమస్యలను ఏమైనా పరిష్కార మార్గం అయ్యేటట్టుగా మన సార్ గారిని కానీ చైర్మన్ గారిని కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఆఫీసర్లకు కానీ పత్రికా విలేకరులు కూడా నాకు అన్ని వేళలా సహకారం అందించేవారు. ఇప్పుడు కూడా మీ సహకారం మీ తమ్ముడి పైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైతు సోదరులందరికీ మన సుదర్శన్ రెడ్డి సార్కి, గంగాశంకర్ అన్న గారికి, నరేంద్ర అన్న గారికి, నాగేశ్వర అన్న గారికి, పాషాబాయ్ గారికి, చైర్మన్ గారికి, పద్మ మేడం గారికి, శరత్ అన్న గారికి, మందన్న రవీణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం లభించిన మీ అందరికీ, కల్పించిన మీ అందరికీ మరొకసారి రైతుల తరఫున కానీ నా తరఫున కానీ మీ అందరికీ పాదాభివందనాలు. తదనంతరము దయచేసి పెద్ద దయచేసి అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడతారు కాబట్టి మన
చైర్మన్గా సంజయ్ గారు, వైస్ చైర్మన్గా అదేవిధంగా సభ్యులు అందరూ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వాళ్ళని అభినందిస్తా ఉన్నాం. బాగా మాట్లాడారు, చైర్మన్ బాగానే మాట్లాడింది, వైస్ చైర్మన్ బాగానే మాట్లాడారు. కానీ ఇది రైతులకు సంబంధించిన మానిటరింగ్ కమిటీ. మీరు మాటలు అయితే కేసీఆర్ లెక్క మాట్లాడారు, ఇద్దరు కేసీఆర్ లెక్క మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి లెక్క చేస్తారా, నా లెక్క చేస్తారా కదా, ఒకటి చేయదమ్మా. మాటలు మాట్లాడి సంతోషమే, కానీ మాటలతో కడుపు నిన్నది వ్యవసాయానికి సంబంధించిందో కాబట్టి మాటలు చెప్పాలి, పని చేయాలి, అయితేనే మొదలు బాగుంటాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది, అంత యువకులు ఉన్నారు, బాగా చేస్తారు. మనం కూడా గతంలో 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాయి, రైతులకు కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డా. నాకు తెలిసినంత మటుకు మన బోధన కానీ నిజామాబాద్ డిస్టిక్ లో కానీ మనందరికీ పనికొచ్చే పనులు కాదు. మనం లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టాం, కెనాల్ మంచిగా ఇచ్చాం, మోడల్ స్కూల్స్ కట్టాం, స్కూల్ బిల్డింగ్లు కట్టాం, ఎక్కడ మార్పు లేకుండా నడిపించాం. కానీ బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని మనందరినీ మబ్బు పెట్టి మన స్వార్థాల కొరకు మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేశారే. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం బాగా కష్టపడితే కానీ మళ్ళీ మన తెలంగాణ కాబట్టి అన్ని విధాలుగా అండగా ప్రభుత్వం ఉంటుంది, నేను ఉంటున్నా. నర్సరీ షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ నడిపేదాన్ని నేను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తామని చెప్పాడు. ఇప్పటి వరకు పెట్టకుంటే ఆ లోన్లు పోయి బాగా అయిపోయాయి. ఇప్పుడు మనము ఒక లోన్ తీసుకుంటాం, 8 ఏళ్ళలో డబ్బులు అవుతుంది కదా, ఇది అట్లనే. ఇప్పుడు ఆ బాకీలు కట్టుకుంటూ షుగర్ ఫ్యాక్టరీ మీ అందరి ఆలోచన మేరకు ఒకటే పంట ఉంటే బాగుంటుంది. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు పంట మార్పిడి ఉండాలి, దిగుబడి పెరుగుతుంది, రోగాలు రావు. స్ప్రే అప్పుడైతే స్ప్రేయింగ్లే లేకుండా అది దృష్టిలో పెట్టుకొని పెట్టారు. కాబట్టి మీరందరూ, నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఏదో వచ్చుడు పోవుడు కాకుండా మనం అందరం పాపులేషన్ పెరుగుతున్న మన పిల్లల భవిష్యత్తును ఆలోచించి ఎవరి బాధ్యత వాళ్ళు చేస్తే కేవలం షుగర్ ఫ్యాక్టరీ పెడితే కాదు. నేను వృద్ధులు సైన్సిస్టులకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ హెచ్చరిస్తా ఉన్నాను, దయచేసి ఈడు పెంచేది, దిగుబడి ఎక్కువ వచ్చేది షుగర్ కేన్ కావాలి అయితేనే బాగుంటుంది. మొన్న ఒక ఆర్టికల్ వచ్చారు, ఇథనాల్ కలిపితే ఏదైతే ఈ వెదర్ పోయిందో అప్పుడే వర్షాలు పడతా ఉన్నాయి, గంటలు పడిపోతా ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, వెదర్ బాగలేక మనము వదిలిన పొల్యూషన్ దాన్ని చేపట్టి వాళ్ళు వస్తాం. ఈ ఇథనాల్ కలిపితే పొల్యూషన్ కూడా తగ్గుతుంది. మన ఈనాళ్ళు కూడా చదివారు. ఇప్పటికీ 90,000
ఓట్లు అంటే లక్ష ఖర్చు అవుతా ఉంది కానీ నేను హెచ్చరిస్తా ఉన్నాను బీజేపీ ప్రభుత్వానికి. మా ఏరియా షుగర్ కేన్ ఏరియా మా రికవరీ వస్తూ ఉంది, మా దగ్గర పోలర్లు వస్తూ ఉంది, మెదకులు వస్తూ ఉంది, జైరాబాలు వస్తాయి. అన్నిటికంటే మా ఏరియాలో షుగర్ కేను దిగుబడి ఎక్కువ వస్తూ ఉంది. మీరందరూ ఎవరైనా ఇథనాల్ పెడితే మేము 15 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తాం ఇథనాల్ ప్రొడక్ట్స్ చేయాలండి. దాంతో సహా షుగర్ కేన్ దిగుబడి పెంచే విధంగా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. సంతోషమే కానీ ఆ సంతోషంతో తప్పులు ఉండే ఎప్పుడు సంతోషమే చేసి చూపించాలని అంటా ఉన్నాను. అటువంటి సీడ్ వస్తే తెలుగు పెట్టారా బాబు? మీరు అంత పెట్టరా? లేదు లేబర్ పెట్టరా? పెట్టరా? అందరం పెడతాం. అంటే నాకు 4 పైసలు వస్తాయి పంట అంటే తప్పనిసరిగా పెడతారు. ఏంది ప్రభుత్వాలు మొన్న షుగర్ షార్టేజ్ కాగానే ఇతరులు బతుకున్నారు. ఇదా పాలసీలు? ఇట్లా గవర్నమెంట్ ఒక పాలసీ నిర్ణయించిన తర్వాత కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆ పాలసీని నిలిపితే ఎవరైనా ధైర్యంగా ఇండస్ట్రీస్ ముందు వస్తారు. కాబట్టి దయచేసి ఇవన్నీ చేస్తూ వాళ్ళలో కానీ ఇవన్నీ సిస్టంలో మనమందరం మీరందరూ రైతులు ఎందుకు చెప్తున్నా అంటే ఇది మార్కెటింగ్ కమిటీ మీ అందరిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు మోచేతికి పెట్టి అసలు పెట్టి ₹1,00,000 మాఫీ అయితే ఎన్ని రోజులు చేసిన మాయ 5 సంవత్సరాలు చేసి అటువంటి దృష్టిలో పెట్టుకొని మీ బాధలని మీకు అడ్డు లేకుండా తక్కువ రుణాలకు ఇప్పించాలని మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము 2 లక్షల వరకు రుణమాఫీ ఇస్తున్నాం. గత చిన్న వాళ్ళకి 50 లక్ష వరకు వేశాం, 1,00,000 వరకు వేశాం. ఇప్పుడు 2 లక్షలు చేస్తాము. నేను అడిగాను నిన్న భార్య భర్తలు ఉంటే భర్త మీద పేరు మీద 78,000, భార్య పేరు మీద 78,000 ఉంటే 1,60,70,000 అయితే పోయిన ముఖ్యమంత్రి రసూల్ ఉంటే ఏదో ఒకటి మాఫీ చేస్తుంటారు. అంతేనా? భార్య మాఫీ చేస్తే భర్తని నువ్వు చూసుకో, ఇదన్నా మాఫీ చేస్తే ఇదన్నా మాఫీ. ఇప్పుడు అట్లా కాదు, 2 కలుపుకొని నా రైతుకు ధైర్యం చెప్పడానికి 2 కలిపినాక మాఫీ చేస్తామని చెప్పి 2 లక్షల లోపు వరకు ఇదొక నిర్ణయం. నేను కార్డు లేని వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. తెల్ల కార్డు లేని వాళ్ళు, తెల్ల కార్డు అనేది బీద వాళ్ళ కొరకు తీసిందాం. ఉన్నోడు లేనోడు అందరూ లేదు కానీ ఇప్పుడు దాంట్లో పోను. కానీ తెల్ల కార్డు లేని వాళ్ళకు కూడా లోను మాపిస్తుంది, ధైర్యంగా ఉండండి. బయట పోయిన వాళ్ళు కూడా అంటా ఉన్నారు తప్పనిసరిగా 3 రోజుల నుంచి కొన్ని బ్యాంకర్లు కూడా ఇబ్బంది పెట్టారు. కెనరా బ్యాంకు మనం అన్నది ఒకటి, ఆయన ఫీడ్ చేసింది ఒకటి, మళ్ళీ రెక్టిఫై చేస్తా ఉన్నారు. దయచేసి మీరు అందరూ ధైర్యంగా ఉండండి. లోన్లు మాఫ్ అవుతాయి. ఇప్పటి వరకు 18,000 19,000 కోట్లు మాఫ్ చేశాం. కానీ ఇంకా సిస్టమ్స్ రాలేదంటుంది. మొన్ననే ఫైనాన్స్ మినిస్టర్ కూడా ప్రకటించారు బ్యాంక్ వాళ్ళు, మేము ఇన్ని డబ్బులు కడుతున్నాం కానీ ఇంకా సిస్టమ్స్ రాలేదు. ఇవన్నీ మేము కూడా మీరు కొందరు ఏమనుకుంటున్నారు, మొన్న ఆడికి వచ్చే కొందరు ఇంటికి ప్రణాళిక ప్రకారం వాళ్ళందరూ మంచిగా చేస్తున్నాం అని కొన్ని ఆలోచనలు తీసుకున్నాం. నేను ఇదేంటి బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం అని కాదు, అరువులు ఉన్న వాళ్ళందరికి ఇస్తా ఉన్నాం.
అల్లలకు రాదు. కానీ తప్పనిసరిగా గోళ్ళు మాఫీ చేద్దాం. మీరు వాళ్ళు వస్తే ఆఫీసర్లు వస్తే సహకరించండి. ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం కొందరేమో మీ దగ్గర ఈడున్నది లేపింగ్ ఒక తీరు ఉన్నది, ఏది మన సొసైటీ బ్యాంకులలో అవి కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా కొన్ని రోజులు అన్ని పరిశీలించుకొని మీ అందరి సభ్యులు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ రెవెన్యూ వాళ్ళతో కూడా మీరు అందరు యువకులు రైతుల దగ్గరికి పోండి. ఇవన్నీ కలెక్టర్ గారు కొన్ని పాంప్లెట్ ఇస్తారని చెప్పి అందరిని ఒప్పించి ధైర్యంగా ఉంటుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ మనమందరం పరివర్తించాలి. ముఖ్యమంత్రి ఎవరు ఇప్పుడు? రేవంత్ రెడ్డి. అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? మన నాగేశ్వర. వాళ్ళందరికీ అభినందిస్తా ఉన్నాం.